హలో మై డియర్ లేడీస్, చాలా మంది లేడీస్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న తర్వాత గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా అనుకుంటారేమో అని. వెయిట్ లాస్ అవ్వడం అంటే ఓన్లీ బ్యూటీ కోసం అనేదే ఆలోచిస్తూ ఉంటారు. వెయిట్ తగ్గాలి అని డిసైడ్ అయినప్పుడు అందరూ కూడా ఎవరు ఎక్కడ కామెంట్ చేస్తారో, మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారో అని ఆలోచిస్తున్నారే తప్ప వెయిట్ లాస్ అవ్వడం అంటే ఓన్లీ స్లిమ్గా అవ్వడం కాదు, హెల్తీగా అవ్వడం అనేది ఆలోచించలేకపోతున్నారు. మనం ఎప్పుడైతే హెల్తీగా ఉండగలుగుతామో మన ఫ్యామిలీని కూడా హెల్తీగా హ్యాపీగా చూసుకోగలుగుతాం. వెయిట్ తగ్గడం అంటే మనం ప్రాపర్గా సరైన ఫుడ్ని మెయింటైన్ చేయడం, సరైన లైఫ్ స్టైల్ని అలవర్చుకోవడం, మన స్లీపింగ్ సిస్టమ్ని కంట్రోల్ చేసుకోవడం, సరైన నిద్ర, సరైన ఆహారంతో వెయిట్ని తగ్గించుకోవడం. ఇది మనం ఒక బిగ్ స్టెప్ మన లైఫ్లో వేసినట్టే. మనం వెయిట్ తగ్గాలి, మన హెల్త్ని చూసుకోవాలి అని ఒక డెసిషన్ తీసుకున్నాం అని అంటే మనం మన కోసం, మన సెల్ఫ్ కేర్ కోసం ఒక స్టెప్ వేసినట్టే. ఇందులో మనం గిల్టీగా ఫీల్ అవ్వడానికి కానీ, ఎవరి కోసమో ఆలోచించడానికి కానీ ఏమీ లేదు. మన ఫ్యామిలీ మెంబర్ ఏదో అనుకుంటారని అస్సలు ఆలోచించవలసిన అవసరం లేదు. ఓన్లీ హెవీగా ఫుడ్ తీసుకోవడం వల్లే వెయిట్ పెరిగిపోరు. హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల, సరైన లైఫ్ సిస్టమ్ లేకపోవడం వల్ల కూడా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు. మరి హ్యాపీగా, హెల్తీగా, సరైన ఫుడ్ తీసుకుంటూ, అసలు మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది డీటెయిల్డ్గా తెలుసుకుంటూ వెయిట్ తగ్గాలి అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మేము మీకు సరైన గైడెన్స్ ఇస్తూ ఎటువంటి సప్లిమెంట్స్ కానీ, పౌడర్స్ కానీ యూజ్ చేయకుండా మన వంటింట్లో ఉండే వస్తువులతోనే సరైన డైట్ ప్లాన్తో, చిన్న చిన్న హోమ్ ఎక్సర్సైజ్తో మీ వెయిట్ని తగ్గించడం జరుగుతుంది. వెయిట్ తగ్గాలి అనుకునేవారు మా నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకొని మా ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వండి. నెక్స్ట్ బ్యాచ్ December 1st స్టార్ట్ అవుతుంది. లేట్ చేయకుండా మా ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వండి. హ్యాపీగా, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి. థ్యాంక్ యూ.